హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. ఆశ్వా సెంటర్లో ఎర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఉన్నాయని మాకు తెలిసింది. సో డీల్స్ చెక్ చేయడానికి ఆశ్వా సెంటర్కి వెళ్ళాము. మోస్ట్లీ స్టోర్స్ అన్నిట్లో 40-70% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. లిన్ చాక్లెట్స్ గురించి మీరు వినే ఉంటారు. ఎంట్రన్స్కి దగ్గరలోనే ఈ స్టోర్ కనిపించింది. సో ఫస్ట్ ఈ స్టోర్లోనే చెక్ చేసాం. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ గిఫ్ట్ షాపింగ్తో పాటు చాక్లెట్స్ షాపింగ్ కూడా చేస్తారు. సో ఇక్కడ కంటిన్యూగా రీఫిల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సీజనల్ స్పెషల్ ఆఫర్స్తో అయితే ఇక్కడ చాక్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్పెషల్ ఈవెంట్స్కి ఇక్కడ సెలెక్టెడ్ గిఫ్ట్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ ఏ స్టోర్లో అయినా సీజన్ ఆర్ ఫెస్టివల్ బేస్డ్ థీమ్స్తో ఉంటాయి. ఫాల్ థీమ్ అయిపోయింది, తర్వాత హ్యాలోవిన్ అండ్ ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ థీమ్తో ఉన్నాయి. ఫాల్ సీజన్లో కెనడా ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ హ్యాలోవిన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంకా చూడకపోతే ఈ వీడియో కంప్లీట్గా చూసాక ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ థీమ్తో చాక్లెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాక్లెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ పిక్ అండ్ మిక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడున్న చాక్లెట్స్లో మనకి నచ్చిన షేప్స్ అండ్ ఫ్లేవర్స్ పిక్ చేసుకొని మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఇండియా ట్రిప్ ప్లాన్ చేశారంటే ఫస్ట్ తీసుకోవాలి అని అనుకునేది చాక్లెట్స్ని. ఎందుకంటే ఇండియాకి వస్తున్నామని ఎవరికి చెప్పినా ఫస్ట్ అడిగేది చాక్లెట్స్ తెస్తున్నారా అనే. ఈ స్టోర్లో అయితే మా షాపింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టోర్స్లో ఏమేం డీల్స్ ఉన్నాయో వెళ్ళి చెక్ చేద్దాం. క్రిస్మస్ సీజన్ కాబట్టి మాల్ మొత్తం కూడా ఇలా డెకరేట్ చేశారు. హాలిడే సీజన్లో జస్ట్ షాపింగ్ చేయడానికే కాదు, ఇలా డెకరేషన్స్ చూడడానికి కూడా మాల్కి వస్తుంటారు. ఇలా మాల్ మొత్తం డెకరేషన్స్ చూస్తుంటే కంప్లీట్లీ ఫెస్టివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ కిడ్స్తో ఫొటోస్ దిగడానికి ఒక ఏరియా కూడా కంప్లీట్గా డెకరేట్ చేసి ఉంటుంది. షాపింగ్ చేశాక ఆ స్పాట్కి కూడా వెళ్ళి చూద్దాం. ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి మాల్స్లో అండ్ స్టోర్స్లో చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇంటి ముందు కూడా కొందరు డెకరేషన్స్ చేస్తారు. హ్యాలోవిన్కి ఎలా డెకరేట్ చేస్తారో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. కుదిరితే క్రిస్మస్ది కూడా పోస్ట్ చేస్తాను. ఫుడ్ కోర్ట్కి మధ్యలో ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ వెరైటీ ఆఫ్ క్విజిన్స్ ఉన్నాయి. ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ రెగ్యులర్గా ఇంట్లో ఇండియన్ ఫుడ్డే తింటాం కాబట్టి బయటికి వచ్చినప్పుడు డిఫరెంట్ క్విజిన్స్ని ట్రై చేస్తాం. ఈ మాల్లో స్టోర్స్ ఎక్కువగా ఉండడం వలన షాపింగ్ చేస్తుంటే టైమే తెలీదు. ఆకలి వేస్తే కానీ బ్రేక్ తీసుకోవాలని అనిపించదు. షాపింగ్కి మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ సీటింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కీ చైన్స్ అండ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. మోస్ట్లీ క్రిస్మస్ థీమ్తోనే ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ డెకోర్ ఐటమ్ అయితే చాలా బాగుంది. నేను క్లేతో డెకోర్ ఐటమ్స్ అండ్ కీ చైన్స్ డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అది కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను ఫస్ట్ ఇందులో నుండి ట్రైన్ మూవ్ అవుతుందని అబ్జర్వ్ చేయలేదు. బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. ఫుడ్ కోర్ట్ ఒకటే కాకుండా స్టోర్స్ మధ్యలో ఇలా స్టాల్స్ కూడా ఉంటాయి. ఈ స్టాల్లో అయితే లాటరీ టికెట్స్ని కూడా సెల్ చేస్తున్నారు. ఇక్కడ లాటరీ సిస్టమ్ లీగలే. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఉన్నా కూడా ఫన్ కోసం లాటరీ టికెట్స్ని కొంటుంటారు.
మనకి ఇండియాలో బిఎస్ఎన్ఎల్, జియో ఇలా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ రాజర్స్, బెల్, ఫైడో అలా ఉంటాయి. ఈ స్టోర్లో కూడా ఎర్లీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉన్నాయి ఇప్పుడు. మనందరికీ తెలిసిందే నెట్వర్క్ ప్రొవైడర్స్కి కాంపిటీషన్ ఎలా ఉంటుందో. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి డీల్స్ పెడుతూనే ఉంటారు. అందుకే అందరూ బెస్ట్ డీల్ ఏ నెట్వర్క్లో ఉంటే ఆ నెట్వర్క్కి స్విచ్ అవుతూ ఉంటారు. మేము ఆల్రెడీ మొబైల్ ప్లస్ నెట్వర్క్ డీల్ తీసుకున్నాము. అది 2 years కాంట్రాక్ట్ ఉండడం వలన ఈ స్టోర్స్లో అయితే మేమేం చెక్ చేయలేదు. ఈ మాల్ కంప్లీట్గా ఒక్క రోజులో కవర్ చేయలేము. అందుకే మేము ఏ స్టోర్స్లో షాపింగ్ చేయాలనుకుంటే ఆ స్టోర్స్కే వెళ్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్కి వెళ్ళడం కష్టం. ఇలా డీల్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ అందరూ ఆన్లైన్లో ఏ స్టోర్స్లో బెటర్ డీల్స్ అవైలబుల్ ఉన్నాయో చెక్ చేసి ఆ స్టోర్స్లోనే షాపింగ్ చేస్తారు. ఇక్కడ హడ్సన్ బే కనిపిస్తుంది కదా, ఇది ఆల్మోస్ట్ ఐకియాకి సిమిలర్గా ఉంటుంది. ఒక ఇంటికి కంప్లీట్గా అవసరం ఉన్న ఐటమ్స్ అన్నీ ఐకియా స్టోర్లో ఎలా అయితే అవైలబుల్ ఉన్నాయో హడ్సన్ బేలో కూడా అలానే అవైలబుల్ ఉన్నాయి. కెనడాలో కూడా కొన్ని ఏరియాస్లో ఐకియా స్టోర్ ఉంది, కానీ ఈ మాల్లో అయితే లేదు. ఈ స్టోర్ లోపల కూడా క్రిస్మస్ ట్రీతో డెకరేట్ చేశారు. ఈ స్టోర్లో కూడా షాపింగ్ చేస్తూ వీడియో తీయడం మర్చిపోయాను. ఇక్కడ కంప్లీట్గా క్రిస్మస్ థీమ్తో డిస్ప్లే చేశారు. చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ స్టోర్లో పర్ఫ్యూమ్స్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ బయటికి కనిపించేలా అరేంజ్ చేశారు, క్రిస్మస్ థీమ్తో కనిపించాలని. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ దగ్గర శాంపుల్ ఐటమ్స్ ఉంటాయి. శాంపుల్ ఐటమ్స్ పైన ఇలా ట్రై మీ అనే స్టిక్కర్ ఉంటుంది. మనం ఏదైనా ప్రోడక్ట్ని కొనే ముందు టెస్ట్ చేయాలి అనుకుంటే ఇలా స్టిక్కర్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకొని టెస్ట్ చేయాలి. ఇక్కడ సెంటెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ స్టోర్లో మోస్ట్లీ కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఈ బ్యాగ్ చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సిల్వర్ కలర్ కూడా ఉంది ఇందులో.
ఇండియాకి తీసుకెళ్లే ఐటమ్స్లో చాక్లెట్స్ ఫస్ట్ ఉంటే నెక్స్ట్ ప్రిఫర్ చేసేది పర్ఫ్యూమ్స్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఇక్కడ కిడ్స్ టాయ్ స్టోర్ కనిపిస్తుంది కదా, ఇందులో ఏ టాయ్ కావాలో చూస్ చేసుకొని మన టాయ్ని మనమే స్టఫ్ చేసుకోవచ్చు. టాయ్ స్టఫ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సెస్ కూడా టాయ్కి వేయొచ్చు. ఫైనల్గా గ్యాప్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ స్టోర్లో ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ ఉంది. మోస్ట్లీ 50% ఆఫ్ అయితే ఉంది ఎవ్రీ ఐటమ్ పైన. మేము మాల్లో స్పెండ్ చేసిన మోస్ట్ ఆఫ్ ది టైం ఈ గ్యాప్ స్టోర్లోనే, ఎందుకంటే ఈ స్టోర్లో డీల్స్ అండ్ కలెక్షన్ చాలా బాగుండే. ఈ జాకెట్ 70% ఆఫ్ ఉంది. నేను చూసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్. ఆల్మోస్ట్ $200 ఉన్న ఈ జాకెట్ జస్ట్ $50కే ఉంది. వింటర్లో ఆఫీస్లో వేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఈ స్టోర్లో షాపింగే ఎక్కువగా చేశాను. వీడియో జస్ట్ ఎంట్రన్స్ దగ్గరే తీశాను. మాల్కి ఎంటర్ అవ్వగానే ఈ ఇయర్ క్రిస్మస్కి ఇక్కడ ఎలా డెకరేట్ చేశారో చూడాలనుకున్నాను. ఫైనల్గా ఈ ప్లేస్కి వచ్చేసాం. చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. ఇక్కడ బయట నుండి కూడా ఫోటో దిగొచ్చు, కానీ లోపలికి వెళ్ళి శాంటాతో ఫోటో దిగాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న బోర్డ్ పైన ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ చేసుకున్న టైం స్లాట్లో క్యూలో నిలబడితే వాళ్ళే ఒకరి తర్వాత ఒకరిని శాంటాతో ఫోటో తీస్తారు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, బట్ ఇమ్మీడియట్గా స్లాట్స్ అయితే దొరకవు. స్లాట్ ఎప్పుడు అవైలబుల్ ఉంటే ఆ టైంకి క్యూలో వెయిట్ చేయాలి. షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో ఈ స్టోర్ కనిపించింది. ఈ స్టోర్లో కూడా కలెక్షన్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం.
వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.